6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఈహా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 108 దివ్య దేశాలలో మనం ప్రతిరోజు ఒక్కొక్క క్షేత్ర దర్శనం చేసుకుంటున్నాం. ఈరోజు మనం కుంభకోణం ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళిపోదాం. కుంభకోణం అన్న వెంటనే అక్కడ ఎన్నో ఆలయాలు మనకి అలా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి. ఎన్నిటి గురించో మనం వింటూ ఉంటాం. ఈరోజు మనం సారంగపాణి స్వరూపాన్ని దర్శించుకుందాం. 108 దివ్య దేశాలలో సారంగపాణి ఆలయం అని అంటుంటారు. కుంభకోణంలో ఈ ఆలయానికి 1, 2, 3 అని కాకుండా ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రత్యేకత గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ ఆలయంలో పాతాళ శ్రీనివాసుడు అని ఉంటారు. అంటే శ్రీనివాసుని రూపంలో శ్రీ మహావిష్ణువు అక్కడ వైకుంఠం నుంచి రావడము, వెంకటేశ్వర స్వామి కథ మనకి తెలిసిందే కదా. అలా శ్రీనివాసుడు ఇక్కడ పాతాళంలో ఉంటాడట. ఎందుకు ఉంటాడు మనం తర్వాత చెప్పుకుందాం. అలాగే ఇక్కడ స్వామివారు శయన భంగిమలో ఉంటారు. కాకపోతే అలా పడుకుని ఉన్నట్లుగా మిగతా క్షేత్రాలలో ఎలా అయితే మనకి కనిపిస్తారో అలా కాకుండా మనం ఇలా పడుకుని ఉన్నప్పుడు కొద్దిగా లేచామనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది అంటే కొద్దిగా పైకి లేస్తున్నట్టుగా స్వామివారి విగ్రహం ఇక్కడ ఉంటుంది. అందుకే దీనికి ఉత్థాన శయన పెరుమాళ్ అని అంటారు. అంటే ఇలా లేస్తున్నట్టుగా స్వామివారు ఉన్నట్టుగా మనకు కనిపిస్తారు. అంతేగాని పూర్తిగా శేషపాన్పుపై అలా చక్కగా పవళించినట్టుగా మనకి స్వామి ఉండరు. కొద్దిగా లేచినట్టు ఉంటుంది విగ్రహం. మరి అలా కొద్దిగా ఎందుకు లేచారు, మళ్ళీ ఎందుకు పడుకోలేదు, దీనికి సంబంధించి కూడా ఒక కథ అన్నది ఇక్కడ మనకి వినిపిస్తూ ఉంటుంది. ఇంతేకాకుండా దీపావళి అమావాస్య రోజు ఇక్కడ ఒక క్రతువు జరుగుతుంది ఈ ఆలయంలో. ఆ క్రతువు గర్భగుడిలో జరుగుతుంది, కానీ అది చూడటానికి వీల్లేదు. అంటే బయట భక్తులకి అది చూపించరు, తలుపులు మూసేస్తారు. ఆ క్రతువు అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇందుకు ఏం జరిగింది దీపావళి అమావాస్య రోజు, దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ మనకి అంటే అమ్మవారివి ఎన్నో రూపాలు కదా. స్వామివారు ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారిని ఇక్కడ ఎలా కొలుచుకుంటారు అంటే కోమలవల్లి అని అంటారు. మరి ఈ కోమలవల్లికి ముందుగా పూజ అయిన తరువాత కోమలవల్లి సన్నిధి వేరేగా ఉంటుందన్నమాట. స్వామివారు పక్కన కోమలవల్లి ఉండదు, వేరేగా ఉంటుంది. ఇక్కడ ముందుగా గోపూజ చేస్తారు. ఆ తర్వాత ఈ కోమలవల్లి పూజ అయిపోయిన తర్వాత అప్పుడు అయ్యవారి పూజ అన్నది జరుగుతుంది. ఇది కూడా ఇక్కడ విశేషం. ఇలా ఎన్నో విషయాలతో కూడుకున్న ఈ ఆలయం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి కదా. ఒక్కొక్క కథ గురించి మనం చెప్పుకుందాం. ముందుగా స్వామివారు అలా కొద్దిగా ఎందుకు లేచారు, మళ్ళీ పడుకోకుండా అలాగే ఎందుకు ఉండిపోయారు, దీని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ అంటే మనకి ఆళ్వార్లు అని చెప్తూ ఉంటారు కదా. అలాగే తిరుమాజిసై ఆళ్వార్ అని ఈయన ఒకరోజు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చిన తర్వాత అలాగా శయన భంగిమని చూస్తూ అంటే అప్పట్లో మహాభక్తులు వాళ్ళు ఆ విగ్రహాలతో చక్కగా మాట్లాడుతూ ఉండేవారు. మనకు అనిపిస్తుంది అంటే మనం కూడా ఆలయానికి వెళ్ళినప్పుడు స్వామివారిని చూసి మన కష్టాలన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. కానీ మహాభక్తులు అలా కాదు, కేవలం కష్టాలు చెప్పుకోవడం కాదు, చక్కగా భక్తితో మాట్లాడుతూ ఉండేవారు. స్వామివారు కూడా తిరిగి మాట్లాడినట్టుగా ఎన్నో నిదర్శనాలు మనకి కనిపిస్తూ ఉండేవి అప్పట్లో. ఇప్పుడైతే స్వామివారు ఎవరితోనూ మాట్లాడలేరు. అయితే అప్పుడు ఈ మహాభక్తుడు అడిగేట, స్వామి అంతసేపు అలా పడుకుని నీకేమి ఇబ్బందిగా అనిపించదా, ఎందుకు అలా పడుకుని ఉంటావు, అంటే నీ కాళ్ళు ఏమైనా నొప్పెడుతున్నాయా, అయితే నీకేమైనా ఆరోగ్యం బాగా లేదా అనేటట్టుగా అంతసేపు అలా పడుకునే ఉంటావు కదా, నీకేం అనిపించట్లేదా, మరి ఎంతసేపు పడుకుంటావు అనేటట్టుగా చాలా అమాయకంగా ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడట. స్వామివారు దీనికి సమాధానం చెప్పాలి కదా. సరే నేను ఇలా పడుకునే ఉండను, నేను లేస్తాను కూడా అనేటట్టుగా అమాత్రంగా కొద్దిగా పైకి లేచి ఈ భక్తుడితో మాట్లాడుతున్నారు. అలా లేచిన వెంటనే భక్తుడు ఆశ్చర్యపోయాట. అయ్యో స్వామి, ఇది మూల విరాట్ కదా, మరి ఎప్పటి నుంచో నువ్వు ఇలాగే ఉన్నావు కదా, నా కోసం నేను అడిగానని చెప్పి నువ్వెందుకు లేస్తున్నావు, అలా పడుకునే చెప్పొచ్చు కదా సమాధానం. అంటే నేను ఇలా అంటున్నానని నువ్వు అలా లేస్తావా, వద్దొద్దు స్వామి, మళ్ళీ నీ స్వరూపాన్ని నేనెలా మార్చేస్తాను,
అంతే కదా, అది మూల విరాట్, నువ్వు ఇలాగే ఉన్నావు, ఇలాగే ఉండాలి అన్న వెంటనే మళ్ళీ పైకి లేస్తున్న స్వామి సరే అని చెప్పి అలాగే ఉండిపోయారట. అందుకే అలా పడుకున్నట్టని కాదు, అలా లేచినట్టని కాదు, కొద్దిగా లేస్తున్నట్టుగా ఈ విగ్రహం మనకి ఉంటుంది. అంటే భక్తులతో ఎంత ప్రియంగా, ఎంత ఇష్టంగా భగవంతుడు మాట్లాడతాడు అన్నదానికి నిదర్శనం. నిజంగా మాట్లాడుతూ ఉండేవారు. మనకు అంటారు కదా, తిరుమల క్షేత్రంలో కూడా తొండమాన్ చక్రవర్తితో వెంకటేశ్వర స్వామి నిత్యం మాట్లాడుతూ ఉండేవారు. కేవలం ఆయనే అనే కాదు, ఆ తర్వాత ఎంతోమంది మహానుభావులు తిరుమల నంబి వీళ్ళందరితో కూడా చక్కగా మాట్లాడుతూ ఉండేవారు. అయితే ఇక్కడ ఈ నిదర్శనం మనకి అలా కనిపిస్తుంది. అయితే మనం ఇందాక ఒక మాట చెప్పుకున్నాం, దీపావళి రోజు ఒక క్రతువు జరుగుతూ ఉంటుంది అని. పూర్వం లక్ష్మీనారాయణ స్వామి అని మహాభక్తుడు, ఆయన ఈ ఆలయానికి రాజగోపురం చేయించారనమాట. అద్భుతంగా ఉంటుంది, చాలా పెద్ద గోపురం. ఇంకా చెప్పాలి అంటే మనకి ఈ 108 దివ్య దేశాలలో చాలా పెద్ద గోపురం అంటే శ్రీరంగం, ఆ తర్వాత ఇంకొక ఆలయం, ఆ తర్వాత ఇది 3వ స్థానాన్ని పొందుతుందన్నమాట. ఒకటి అంత పెద్ద రాజగోపురం ఉంటుంది. ఆ రాజగోపురాన్ని ఈ మహాభక్తుడు నిర్మించాడు. ప్రతిరోజు ఆలయానికి వచ్చి స్వామివారిని వేడుకుంటూ ఉండేవాడు. అయితే ఆయనకు వచ్చిన కష్టం ఏమిటి అంటే సంతానం లేదు, సంతాన భాగ్యం లేదు. అయితే సంతానం కలగాలి స్వామి అని అప్పుడప్పుడు కోరుకునేవాడేమో, కానీ ఎప్పుడూ కూడా ఆ బాధలోనే ఉంటూ ఉండేవాడనమాట. అయితే ఆయన చిట్ట చివర అంటే ఇంకా ప్రాణాలు వెళ్ళిపోతున్నాయి అనే సమయంలో చాలామంది అంటూ ఉండేవారట, ఒక కొడుకుని నువ్వు పెంచుకోవచ్చు కదా, ఎవరినైనా తీసి పెంచుకోవచ్చు కదా, ఎందుకు అంటే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆ కర్మకాండలు అవి చేయటానికైనా ఎవరో ఒకరు ఉండాలి కదా, కాబట్టి ఒక కొడుకు ఉండాలి, కొడుకు లేకపోతే ఎలా, పైలోకానికి వెళ్ళలేవు, పితృలోకానికి వెళ్ళలేవు, ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా. అలా అంటూ ఉంటే నాకెందుకు, నాకు స్వామి ఇవ్వాలి అని అనుకోలేదు కాబట్టి ఇవ్వలేదు, ఇప్పుడు దీని గురించి నేను పెద్దగా ఆలోచించడం అన్నది, సరే నేను ఆలోచిస్తాను కానీ అది పెద్ద కష్టం కాదు, స్వామియే నాకు అన్నీ, అంతే, జరిగితే జరుగుతుంది లేకపోతే లేదు అని అంటూ ఉండేవాట. అయితే ఆయన అనుకోకుండా మరి అందరం వెళ్ళిపోవలసిందే కదా, అలా ఆయన వెళ్ళిపోయే సమయం వచ్చింది, ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక బ్రహ్మచారి లాంటి వాడు ఒక వ్యక్తి వచ్చాట, నేను దూరపు బంధువునే కాబట్టి నేనే ఈ కర్మకాండ చెయ్యాలి, నాకు తండ్రితో సమానం కాబట్టి నేనే ఈ పనులన్నీ చెయ్యాలి అని చెప్పి చకచక అన్ని కార్యములు చనిపోయిన తర్వాత అవన్నీ చేసేసిన తర్వాత వెళ్ళిపోయాడు. మా ఊరిది కాదు, ఏదో ఊరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు, అయిపోయింది. దీని గురించి మాట్లాడుకుంటున్నారు, ఎందుకంటే ఆయన మహాభక్తుడు కదా. అయితే ఆ మన్నాడు ఆలయం తలుపులు అంటే గర్భగుడి తలుపులు తెరిచిన వెంటనే ఒక అద్భుతం కనిపించింది. స్వామివారి యొక్క విగ్రహం ఏదైతే ఉందో, అంటే స్వామివారు ధరించిన పంచె ఏదైతే ఉందో అది తడిగా ఉందట. అలాగే మనకి ఇటువంటి కార్యాలు చేసినప్పుడు యజ్ఞోపవీతం ఏదైతే ఉందో దాన్ని మార్చుకుంటారుగా, కుడివైపుకి పెట్టుకుంటారు, అలాగా మార్చుకుని ఉందట. అంటే కర్మలు చేసేటప్పుడు దర్భల్ని పట్టుకుంటారు, దర్భలు చుట్టుకుంటారు, కాబట్టి అలా ఏ రకంగా అయితే ఉంటారో అలాగే స్వామివారు ఉన్నారట. అందరూ ఆశ్చర్యపోయారు. స్వామియే అంటే అప్పటి వరకు చుట్టము లేదు, బంధువు లేదు, ఎవ్వరూ లేరు, ఎందుకంటే ఈ వ్యక్తి కూడా నాకు ఫలానా ఎవరో ఉన్నారు అని ఎప్పుడు చెప్పలేదుగా. స్వామివారి ఈ రూపం చూసి, అంటే అలా తడి బట్టలు చూసి, ఆ దర్భలు చూసి, అలాగే అది అంటే యజ్ఞోపవీతం మార్చుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇది స్వామి చేశారు, ఎందుకంటే ఆ మహాభక్తుడు అంత భక్తితో సేవించాడు కదా, కాబట్టి చిట్ట చివరకు ఈ కర్మకాండ అన్నది స్వామి చేశారు. అయితే అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీపావళి రోజు అంటే తద్దినం పెట్టడానికి కావలసిన సామాగ్రి ఏదైతే ఉందో అవన్నీ గర్భగుడిలో పెట్టేసి గర్భగుడి తలుపులు వేసేస్తారు. ఈ క్రతువు ఎవరూ చూడవద్దు, ఎందుకంటే స్వామి వచ్చి ఆ పని చేస్తారు, స్వామికి అది ఇష్టం కాబట్టి అలా చేయిస్తాము అనేటట్టుగా అర్చక స్వాములు వాళ్ళు ఆ వస్తువులన్నీ లోపల పెట్టి తలుపు వేసేస్తారట. నిజంగా స్వామి వచ్చి చేస్తారా అంటే చేస్తారు, నమ్మకంతో మనం అనుకుంటున్నప్పుడు అలాగే జరుగుతాయి. అందుకే ఆ మహాభక్తుడికి ఇక్కడ పెద్ద స్థానం ఉందన్నమాట. లక్ష్మీనారాయణ స్వామి అంటారు, అతనే రాజగోపురాన్ని ఆయన నిర్మించారు. అలా భక్తుల కోసం స్వామివారు ఏ పనులైనా చేస్తూ ఉంటారనమాట. అలా మనకి ఈ విశేషం ఇక్కడ కనిపిస్తుంది. అయితే పాతాళం అనేటప్పటికి ఇందాక మనం చెప్పుకున్నాం, అక్కడ పాతాళం అనేటట్టుగా అంటే కొద్దిగా భూమి లోపలికి మెట్లు ఉంటాయి, అక్కడ దిగితే అక్కడ శ్రీనివాసుడు ఉంటాడు. అంటే శ్రీనివాసుడిగా వచ్చిన తర్వాత ముందుగా ఇప్పుడు ఆ కథ అంతా కూడా మనం చెప్పుకోలేము, ముందుగా లక్ష్మీదేవి వచ్చేసారుగా, ఆ తర్వాత లక్ష్మీదేవి కోసం అని
అంటున్నా కూడా కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఆయన ఉండాలనుకున్నారు, కలి ప్రభావం లేకుండా చెయ్యాలనుకున్నారు, పాపపు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవి తొలగించాలనుకున్నారు, అందుకే ఒక రూపాన్ని ధరించాలనుకున్నారు. ఆయన మళ్ళీ భూలోకానికి రావడం, వెంకటేశ్వర స్వామిగా అలా నిలిచిపోవడం. అయితే శ్రీనివాసుడుగానే కదా వస్తారు. వచ్చిన తర్వాత పద్మావతి దేవిని వివాహం చేసుకుంటారు. అయితే ఆ సమయంలో లక్ష్మీదేవి పద్మావతి అందరూ ఒకటేగా, అయినా కూడా పేర్లు వేరు రూపాలు వేరుగా మనం అనుకుంటూ ఉంటాం. కొన్ని అద్భుతమైన లీలలు అలా జరుగుతూ ఉంటాయన్నమాట లోక కళ్యాణం కోసం. ఇప్పుడు లక్ష్మీదేవి విషయం తెలుసుకుని నా భర్త భూలోకానికి వెళ్ళిపోయి అక్కడ వేరే స్త్రీని వివాహం చేసుకున్నారా అనేటట్టుగా ఆవిడకి ఎందుకు వచ్చి వెతుకుతోందట, ఎక్కడున్నాడు నా భర్త అని. అందుకని ఆవిడ వెతుకుతోందని ఆ శ్రీ మహావిష్ణువు అంటే శ్రీనివాసుడు గబగబా వచ్చి అమ్మవారికి కనిపించకుండా ఇక్కడ దాక్కుంటాను కొద్దిసేపటికి. అంటే ఇలాంటి లీలలు వింటే మనకు అనిపిస్తుంది ఇలా కూడా జరుగుతాయా అంటే జరుగుతూ ఉంటాయి. మనం అంటే స్వామివారు ఇక్కడ ఈ రూపంలో ఉండాలి, అందుకని ఆయన గబగబా ఈ ప్రదేశానికి వచ్చి పాతాళంలో ఆయన దాక్కున్నారట. సరే, మరి ఇక్కడతో అయిపోయిందా? కాదు. అసలు స్వామివారు ఇక్కడ ఎందుకున్నారు అంటే హేమ మహర్షి ప్రార్థన చేస్తే ఆయన ఇక్కడికి వచ్చారు. ఎలా వచ్చారు అంటే నేరుగా వైకుంఠం నుంచి ఆయన అలాగ ఒక అద్భుతమైన రథంలో వచ్చారట. ఆ రథానికి గుర్రాలు ఏనుగులు ఉండేవి. ఆ రథంలోంచి నేరుగా వైకుంఠంకి అంటే వైకుంఠం నుంచి ఆయన ప్రయాణం చేసి ఈ ప్రదేశానికి వచ్చారని చెప్తారు. ఎవరు ఈ హేమ మహర్షి అంటే మళ్ళీ ఈ శ్రీనివాసుని యొక్క కథతో మనకి ముడిపడి ఉంటుంది. శ్రీనివాసుడు ఇలా ఇక్కడ ఉన్నాడు కదా. అయితే మనందరికీ తెలుసు భృగు మహర్షి ఆయన అన్ని లోకాలకి వెళ్ళటము, లేకపోతే బ్రహ్మ దగ్గరికి వెళ్ళటం, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళటం, కోపంతో వాళ్ళని నువ్వు ఇలా అని చెప్పి అంటాం, శ్రీ మహావిష్ణువు దగ్గరికి రావడం, వక్షస్థలం పైన కాళ్లతో తనడం, ఈ కథ మనకి తెలిసిందే. అలా తనిన తరువాత శ్రీ మహావిష్ణువు ఎంతో ఓర్పుతో సహనంతో అయ్యో మీ పాదాలు మరి ఏమైపోతాయి, ఇది వజ్రం లాంటి శరీరం, దీన్ని మీరు తంతే మీ పాదాలకు ఎంత నొప్పి అని చెప్పి ఆ పాదాలను తీసుకుని ఆ మూడో కన్ను ఏదైతే ఆ పాదాల కింద ఉందో అందుకే కదా అంత అహంకారం అనేటట్టుగా ఆ కన్నుని పొడిచి అహంకారాన్ని తొలగించారని చెప్తారు. అలా భృగు మహర్షి యొక్క అహంకారం తొలగిపోయిన తర్వాత తను పశ్చాత్తాప భావనతో తాను భగవంతుణ్ణి వేడుకున్నారట, నన్ను క్షమించండి మరి నేను ఇలా చేసినందుకు అని. అలాగే లక్ష్మీదేవి తన వల్లే కదా ఆవిడికి కోపం వచ్చి ఆవిడ వైకుంఠాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అందుకే అటువంటి లక్ష్మీదేవిని మళ్ళీ మీరు చేరుకోవాలి, మీరిద్దరూ ఒకటవ్వాలి, ఆ లక్ష్మీదేవి నాకు కుమార్తెగా రావాలి అని వేడుకుంటారు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అంటారు సరే మళ్ళా జన్మలో, అంతే కదా. అప్పుడు భృగు మహర్షి హేమ ఋషిగా ఆయన మారారు. హేమ ఋషిగా మారిన తర్వాత ఈ ప్రదేశానికి వచ్చి ఆయన తపస్సు చేసి లక్ష్మీదేవి నాకు కూతురుగా రావాలి అని వేడుకుంటే అప్పుడు కోమలవల్లి అనే పేరుతో లక్ష్మీదేవి ఇక్కడికి మహర్షికి కూతురుగా కనిపించింది. ఎలా అంటే అక్కడే ఒక సరోవరం ఉంటుంది, ఆ సరోవరంలో పద్మం, ఆ పద్మంలో చక్కగా లక్ష్మీదేవి ఉద్భవించింది. ఈయన కుమార్తెగా పెంచుకుని కోమలవల్లి అని పిలిచాడు. అలాగా శ్రీ మహావిష్ణువుని వేడుకున్నాడు, నాయనా నువ్వు రావాలి, నా కుమార్తెను వివాహం చేసుకోవాలి లక్ష్మీదేవినని. అప్పుడు వైకుంఠం నుంచి స్వామివారు అలాగా వచ్చి ఈ కోమలవల్లిని వివాహం చేసుకోవడం జరిగింది అని చెప్తారు. ఈ కథలన్నీ కూడా మనకి ఇక్కడ వినిపిస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ శ్రీనివాసుడు అంటే పాతాళ శ్రీనివాసుని యొక్క స్వరూపం కూడా చాలా చక్కగా భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంతేనా? కాదు, ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటి అంటే సాధారణంగా వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని అంటుంటాం కదా, ఉత్తర ద్వార దర్శనం మనం వింటూ ఉంటాం. అయితే ఇలా అన్ని వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనం, ఉత్తర ద్వారం తెరుస్తారు. ఒకవేళ ఏ ద్వారము లేకపోతే ఒకటి ఏర్పాటు చేస్తారు, మనకి తెలుసు కదా, తాత్కాలికంగా ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసి భక్తులందరూ అసలు అర్ధరాత్రి నుంచే వెళ్ళిపోతూ ఉంటారు, మనకి ఈ విషయం తెలుసు. కానీ ఈ దివ్య క్షేత్రంలో ఇది 108 దివ్య దేశాలలో ఒకటి, మరి ఇక్కడ కూడా అలాగే జరగాలి కదా, కానీ ఇక్కడ మాత్రం అలా ప్రత్యేకంగా జరగదు. ఎందుకు అంటే ఇక్కడ నమ్మకం సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణు వైకుంఠం నుంచి నేరుగా వచ్చారు, ఏ రోజు దర్శించుకున్నా మోక్షమే, ఏ రోజు దర్శించుకున్నా మోక్షమే. కాబట్టి కేవలం వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుంచే స్వామివారిని చూస్తే మోక్షం అని కాదు, ప్రతిరోజు మోక్షమే అని ఇక్కడ నమ్ముతారు. అందుకే ఇక్కడ ఒక పద్ధతి పాటిస్తూ ఉంటారు, ఇది ఇంకెక్కడ బహుశా మనకి ప్రపంచంలో కనిపించదు. 6 నెలలు ఉత్తర ద్వారం లోపల నుంచి భక్తులు వెళతారు, ఒకే ఒక ద్వారం తెరుస్తారు. ఇంకొక 6 నెలలు దక్షిణ ద్వారం తెరుస్తారు, అంతే. ఆ ద్వారం ఎప్పుడు
తెరిచే ఉంటుంది 6 నెలలు. మనకి జనవరి నుంచి ఇంచుమించు జూలై వరకు కూడా, అంటే మన ఈ రకంగా మనం క్యాలెండర్లో చెప్పుకున్నట్లయితే మనకి జనవరి నుంచి జూలై వరకు ఉత్తరం ద్వారం అన్నది, ఉత్తర ద్వారం నుంచి భక్తులు వెళుతూ ఉంటారు, దర్శించుకుంటూ ఉంటారు. మళ్ళీ ఆగస్టు నుంచి మనకి మళ్ళీ డిసెంబర్ వరకు ఆ 6 నెలలు ఏవైతే ఉన్నాయో అప్పుడు దక్షిణ ద్వారం అన్నది తెరుస్తారట. అక్కడి నుంచి వెళతారు, దర్శించుకుంటారు. అంతే తప్పితే ఒక రోజు కోసం అని ఒక ఉత్తర ద్వారాన్ని తెరవటం మళ్ళీ మూసేయటం అన్నది ఇక్కడ ఈ ఆలయంలో ఈ సంప్రదాయం లేదు, నేటికి లేదు. 6 నెలలు ఉత్తర ద్వారం, 6 నెలలు దక్షిణ ద్వారం. ఏ రోజు చూసినా, ఏ రోజు భక్తితో కొలుచుకున్నా మోక్షమే. ఎందుకంటే వైకుంఠం నుంచి నేరుగా స్వామి ఇక్కడికి వచ్చారు అని చెప్తూ ఉంటారు. ఇంతేనా? కాదు, ఇంకొక అద్భుతమైన నిదర్శనం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. మనకి అంటే మహాభక్తులు రచించిన ఎన్నో అంటే విశేషంగా మనకి అవి చాలా ప్రజాదరణ అని చెప్పుకోవచ్చు, భగవంతుని యొక్క అనుగ్రహం అని చెప్పుకోవచ్చు. అందులో కేవలం భగవంతుని మెచ్చుకోవడమో పొగడ్డమో అని కాకుండా ఎంతో భక్తి అన్నది కనిపిస్తూ ఉంటుంది. దివ్య ప్రబంధములు అని అంటూ ఉంటారు. మనం కుంభకోణం అక్కడ ఉన్నాం కాబట్టి వాటిని ప్రబంధాలు అంటూ ఉంటారు. అలా మనకి నలియార్ దివ్య ప్రబంధం అనేటట్టుగా ఇక్కడ ఒక అద్భుతమైన ప్రబంధం ఉంది. ఆ ప్రబంధం అనేటప్పటికీ 4000 శ్లోకాలతో దీన్ని అక్కడ ఎప్పుడు కూడా పఠిస్తూ ఉంటారనమాట. అయితే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, దీని గురించి ఎందుకు మనం చెప్పుకోవాలి? ప్రతి ఆలయంలో ఏదో ఒక వేద పఠనం అన్నది జరుగుతూ ఉంటుంది కదా, కానీ ఇక్కడ అలా కాదు. దీనికి ఒక కథ ఉంది. నాదముని అని ఒక మహాభక్తుడు, ఆయన ఈ పుణ్యక్షేత్రానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక 10 పాసురాలు అంటే 10 శ్లోకాలు అని మనం చెప్పుకోవాలి, అవి విన్నట్ట. విన్న తర్వాత ఆయనకి ఎంతగానో అక్కడ భక్తులు ఆ 10 అన్నవి చదువుతున్నారనమాట. అప్పుడు మురిసిపోయాట, అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ ఉంటాయి, 10 ఉన్నాయా, ఇంకా ఉన్నాయా అని ఆరా తీశారు. చాలా కష్టపడి ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తే అక్కడున్న పండితులు కానీ ఎవరైనా ఇవి అంటే 1000 పాసురాలు ఏవైతే ఉంటాయో అందులోంచి 10 మాత్రమే మాకు లభ్యమయ్యాయి, తక్కినవి ఎక్కడున్నాయో తెలీదు, ఎలా మా దాకా చేరుతాయో అది కూడా తెలియదు, ఇవి మాత్రం లభ్యమయ్యాయి కాబట్టి ఇవి మేము చదువుతున్నాం. అవి ఎంతగా నచ్చాయి అంటే స్వామిని కీర్తించడానికి ఇన్ని అద్భుతమైన ఈ ప్రబంధాలు ఉన్నప్పుడు ఎందుకు దాన్ని వెతకకూడదు అని అనుకున్నారట. ఇక్కడే స్వామివారిని ఆరాధిస్తూ ఉన్నారట. అక్కడే ఉండి, స్వామి మరి ఇంకా 10 ఉన్నాయా అంటే, ఎవరో 1000 అంటున్నారు కదా, ఆ 1000 ఎక్కడున్నాయి అంటే మిగతా 990 ఎక్కడ ఉన్నాయి, అవి కూడా నేను తీసుకురావాలని అనుకుంటున్నాను, అందరికీ అందించాలని అనుకుంటున్నాను, వాటి పఠనం కూడా జరగాలి అని పట్టుబట్టాట. స్వామి నువ్వే నాకు చెప్పాలి, ఎందుకంటే ఎవరికీ తెలీదు. ఆ రోజు పడుకుంటే అతనికి కలలో స్వామివారు వచ్చారు, శ్రీ మహావిష్ణువు. అంటే ఈ ఆలయంలోనే వచ్చి ఆయన చెప్పారట, నమ్మాళ్వార్ నా మహాభక్తుడు, ఆయన రచించాడు, ఆయన దగ్గరికి వెళితేనే ఆయనే మళ్ళీ నీకు ఇవ్వగలడు, లేకపోతే చెప్పగలడు. మరి ఆయన ఎక్కడ ఉంటారో కూడా చెప్పారట. ఫలానా ప్రదేశానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు పూజ చేస్తే, తపస్సు చేస్తే ఖచ్చితంగా ఆయన నిన్ను కలుస్తారు. అప్పుడు నువ్వు వేడుకుంటే కనుక ఖచ్చితంగా మిగిలిన శ్లోకాలు ఇస్తారు. కాబట్టి నువ్వు వాటన్నిటిని సేకరించు, నాకు ఇంకా ఆనందం నువ్వు సేకరిస్తే అని స్వామివారు అంటే, అవునా అని చెప్పి గబగబా ఆ ప్రదేశానికి వెళ్ళి చక్కగా ఒక వృక్షం దగ్గర, ఎక్కడైతే ఈ నమ్మాళ్వార్ అని కూడా అంటుంటారు, ఆయన తపస్సు చేస్తూ ఉండేవారో అక్కడికి వెళ్ళి మనస్ఫూర్తిగా నాకు ఈ పాసురాలు లేకపోతే ఈ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా వీటి గురించి నాకు తెలుసుకోవాలనుంది అంటే ఆయన ప్రత్యక్షమయ్యి ఆయన మిగతా శ్లోకాలు ఇవ్వడంతో పాటు ఇంకొన్ని శ్లోకాలు కూడా ఇచ్చారట. ఆళ్వార్లు కొంతమంది మహాభక్తితో స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి ఎంతో చక్కగా అద్భుతంగా రచించిన, ఇంకా ఆయన శిష్యులే గురువు మీద లేకపోతే శ్రీ మహావిష్ణువు మీద, ఆ క్షేత్రం మీద, ఇలా రకరకాలుగా కొన్ని ఉన్నాయి. అలా మొత్తానికి 4000 శ్లోకాలతో ఇవి 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 అన్నట్టుగా ఈ నమ్మాళ్వార్ ఈయనకి అప్పచెప్పారు. అంటే ఈయన రచించలేదు నాదముని, కానీ వాటన్నిటినీ సేకరించారు. లేకపోతే ఆ అద్భుతమైన ప్రబంధాలు ఈరోజు మనం వినేవాళ్ళం కాదు. అంటే అలా వాటిని సేకరించి ఈ 4000 శ్లోకాలతో ఉన్న దివ్య ప్రబంధం ఏదైతే ఉందో ఇది అంటే దీనికి చాలా ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి దాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి ఆయన అది ఒక గ్రంథంలా కూడా, గ్రంథం రూపంలో, అంటే అప్పట్లో తాళపత్ర రూపాల్లోనే ఉంటూ ఉండేవి, కానీ అవన్నీ కూడా ఇచ్చారట. నాదముని దీన్ని పట్టుకుని మళ్ళీ ఈ ఆలయానికి వచ్చి, స్వామి
నీ అనుగ్రహంతోనే ఇదిగో 1000 కాదు 1000 అనుకుని వెళ్ళాను కానీ 4000 శ్లోకాలు తీసుకుని వచ్చాను అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి రోజు ఇంకా చెప్పాలి అంటే ప్రతి నిత్యము ఈ 4000 శ్లోకాల పఠనం ఇక్కడ చక్కగా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అంటే స్వామివారే ఎక్కడో మారుమూలన ఎక్కడెక్కడో మహాభక్తులు రచించిన ఈ ప్రబంధాలు ఏవైతే అవి అలాగా లోకానికి తెలియకుండా ఉండిపోయాయో వాటన్నిటిని బయటికి తీసుకొచ్చారనమాట. అంటే ఇలా స్వామివారికి ఎంతో ఇష్టం భక్తితో ఎవరైనా కొలుచుకుంటే అలా మనకి ఈ విశేషం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఎన్నో అద్భుతాలతో ఇక్కడ మనకి పాతాళ శ్రీనివాసుడు, అలాగే కొద్దిగా లేస్తూ ఉన్న భంగిమలో ఇక్కడ శయనమూర్తిగా శ్రీ మహావిష్ణువు, కోమలవల్లి, ఇలా మనకి చెప్పుకుంటూ పోతే ఎన్నో నిదర్శనాలు, ఎన్నో అంటే భగవంతుడు అనుగ్రహించిన తీరు ఏదైతే ఉంటుందో మనకి ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఇంకొక రోజు ఇంకొక అద్భుతమైన దివ్య క్షేత్రంతో మళ్ళీ మనం కలుసుకుందాం. నమస్తే.